ఇక సమ్మర్ వచ్చేసింది. కరెంట్ కష్టాలు రోజు ఏదో ఒక వార్తా కథనం వస్తూనే ఉంది. ఈ రోజు కూడా దానికి సంబంధించి ఒక వార్తా కథనం. పీక్స్ కు కరెంట్ డిమాండ్. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 16,918 మెగావాట్లకు చేరిక. రోజు 320 ఎంయూలకు పైగానే వాడకం. ఈసారి భారీగా పెరిగిన వరి సాగు, సేద్యానికి అత్యధికంగా కరెంట్. ఇతర అన్ని రంగాల్లోనూ పెరుగుతాయి. 3వ వంతు కరెంటు బయట నుంచే కొని సప్లై చేస్తున్న సర్కారు. సో రాష్ట్రంలో అయితే కనుక అంటే పీక్స్ కి వెళ్ళిపోయింది కరెంట్ డిమాండ్ అని చెప్పేసి ఇచ్చారు. రికార్డు స్థాయిలో కరెంటు వాడకం, విద్యుత్ వినియోగం అయితే కనుక ఉంది. ముఖ్యంగా అంటే కనుక ముఖ్యంగా ఈ కరెంటు వాడకము వరి సాగు, సేద్యానికి అత్యధికంగా వాడుతున్నారు. ఇంకా అన్ని రంగాల్లో, మిగతా రంగాల్లో కూడా ఎక్కువగానే విద్యుత్ వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో 3వ వంతు కరెంటుని బయట నుంచే కొని సప్లై చేస్తున్నారంట. మరి ఇప్పుడే ఇట్లా ఉంది, రాబోయే 2 నెలల్లో ఇంకెలా ఉంటుందో పరిస్థితి తలుచుకుంటేనే అంటే డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేస్తారా లేదా అన్న ఇదైతే కనుక చాలా మందిలో ఒకలాంటి భయం ఉంది. మరి సో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ముందే చెప్పింది, సమ్మర్ రాకముందే ఎక్కడ డిమాండ్కు సరిపడా సరఫరా ఉండాలి, కరెంటు కోతలు ఉండకూడదు అని చెప్పేసి డిప్యూటీ సీఎం గతంలోనే చెప్పారు. మరి ఏమవుతుందో చూడాలి రాబోయే 2 నెలల్లో. ఇక గంజాయికి అంటే కాదేది అనర్హము, గంజాయి సప్లై చేయడానికి అన్నట్టు ఏది దొరికితే దాంట్లో ప్రతి వస్తువులో పెట్టేసి గంజాయిని అయితే కనుక సప్లై చేయడం ఎక్కువైపోతుంది. దానికి సంబంధించి ఇక్కడ వార్త. కుల్ఫీ బర్ఫీల్లో గంజాయి. హైదరాబాద్ హోలీ వేడుకల్లో గుట్టుగా అమ్మకాలు. 100 కుల్ఫీ ఐస్ క్రీమ్స్, 72 బర్ఫీ స్వీట్లు, 20 సిల్వర్ కోటెడ్ బాల్స్ సీజ్. ఎస్టీఎఫ్ దాడులతో వెలుగులోకి, నిందితుడు అరెస్ట్. అసలు ఇంకా వేటిని నమ్మాలి, వేటిని తినాలి, వేటిని కొనుక్కోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు కుల్ఫీ బర్ఫీల్లో గంజాయి పెట్టి సప్లై చేశారు, గుట్టుగా అమ్మకాలు చేశారు. ఎవరైనా తెలియని వాళ్ళు అంటే పొరపాటున వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తారు, ఎందుకంటే దాంట్లో గంజాయి పెట్టారు కాబట్టి ఎవరికి చేర్చాలో వాళ్ళకే చేరుస్తారు. పొరపాటున అదే ఎవరి చేతిలో కన్నా వెళ్ళి ఐస్ క్రీమ్ అని తినేసారే అనుకోండి, ఏంది పరిస్థితి? ఎంత రాష్ట్రము అంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనేసి సీఎం స్టార్టింగ్ నుంచి దానిపైన కృషి చేస్తున్నారు, పోలీసులు కృషి చేస్తున్నారు. కానీ ఏదో ఒక రూపంలో ఈ గంజాయి అయితే కనుక వదలట్లేదు రాష్ట్రాన్ని. చివరికి అంటే నిన్న హోలీ సందర్భంగా, హోలీ వేడుకల్లో అయితే కనుక గుట్టుగా 100 కుల్ఫీ ఐస్ క్రీమ్స్ లో, అలాగే 72 బర్ఫీ స్వీట్లలో, 20 సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి పెడితే వాటన్నిటిని పోలీసులు అయితే కనుక సీజ్ చేశారు. మొత్తానికి అంటే వాళ్ళు ఎంత తెలివిగా ఎలా పెట్టుకొని తీసుకొచ్చినా కూడా మన పోలీసులు అంతకన్నా తెలివిగా వాటిని పట్టేస్తున్నారు ఎప్పటికప్పుడు. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి వాటిని మానేసి, ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో మానేసి బుద్ధిగా ఏదైనా పనులు చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇట్లాంటి ఈజీగా సంపాదించవచ్చు, ఈజీ మనీ వస్తుంది కదా అనేసి ఇలాంటి వాటి వెంట పడతారు?